ఏలూరు జిల్లా అభివృద్ధి రైతాంగ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 22A భూముల సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధిపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే ఎల్నినో ప్రభావం, వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, రైతులకు పంటల బీమా అందజేతపై అధికారులతో మంత్రి సమీక్షించి వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే 22A సమస్య బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏలూరు జిల్లాలో అందరికన్నా ముందు మేము ఒక ఆలోచనతోటి చాలా పర్ఫెక్ట్గా దాని గురించి అవగాహన తెచ్చుకుని ఎక్కువ మందికి లబ్ధి కలిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు ఏలూరు జిల్లాలో 1320 ఎకరాలు 22A నుంచి విముక్తి కలిగించి సుమారు 2000 మంది లబ్ధిదారులకి అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా 171 ఎకరాలు ఎండోమెంట్ భూమి కూడా 22A నుంచి మేము దాన్ని రిజాల్వ్ చేయగలిగాం. ఈరోజు ప్రత్యేకంగా 60 మంది బెనిఫిషరీస్కి ఆ భూములు వాటికి సంబంధించిన కాగితాలు కూడా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నారు. ఆ విధంగా ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచనతో ఏలూరు జిల్లాని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నంతో మేము ప్రతి సందర్భంలో కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఆదేశాలు, సూచనలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సూచనలతోటి ముందుకు వెళ్తానే ఉన్నాం. ఎల్నినో ప్రభావం ఎంతవరకు మన జిల్లాలో ఉంటుందన్న దానిపైన ఈరోజు రైతాంగానికి అట్ ద సేమ్ టైం మా అధికారులు కూడా తెలిసే విధంగా ఒక ప్రయత్నం ఈరోజు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో ఉన్న రైతాంగానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు మీరు గుర్తించాలి. ఒక్కసారి